ఇప్పుడు ఐపీఎల్ లో ఒక స్టోరీ అయితే ట్రెండ్ అవుతుంది. సంజు శాంసన్ ఆర్ఆర్ ని వదిలేయాలనుకుంటున్నాడా? చాలా మందికి ఇది ఒక రూమర్ లాగా అనిపించవచ్చు, కానీ రాసి పెట్టుకోండి, సంజు శాంసన్ 2026 ఐపీఎల్ ఆర్ఆర్ నుంచి ఆడే ప్రసక్తే లేదు. ఒకవేళ నేను చెప్పింది అవ్వకపోతే ఐపీఎల్ షెడ్యూల్ వచ్చిన వెంటనే కామెంట్స్ లో నన్ను గట్టిగా వేసుకోండి. దీనికి రీజన్ వీడియోలో చెప్తాను. ముందు ఈ వీడియో చూడండి. ఇదే వీడియోలో ఉంది పెద్ద రీజన్, సంజు ఆర్ఆర్ ని ఎందుకు వదిలేస్తున్నాడని. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అశ్విన్ తో బ్రాడ్కాస్ట్ అయినప్పుడు సంజు అన్నాడు, ఐపీఎల్ 2022, 23, 24 టైంలో నా కెరియర్ లో చాలా బెస్ట్ టైం అని చెప్పాడు. 23, 24, that 3 years, I think that was the best 3 years of my IPL life. ఇండియన్ టీమ్ 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ యాజ్ ఇండియన్ కోచ్ గా టెన్యూర్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత కుమార్ సంగకారాకి రీప్లేస్మెంట్ గా ఆర్ఆర్ టీమ్ కి హెడ్ కోచ్ అయ్యాడు ద్రావిడ్. అయితే రాహుల్ ద్రావిడ్ ఆర్ఆర్ టీమ్ కి కోచ్ అవడం వల్ల ఇలా జరిగిందా? ఇలా ఆలోచిస్తే మాత్రం మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ రాహుల్ ద్రావిడ్ ని స్టోరీలో విలన్ గా చేస్తున్నారు చాలా మంది ఫ్యాన్స్, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే 18 years ఓల్డ్ సంజు శాంసన్ కి ఆర్ఆర్ టీమ్ లో డెబ్యూ ఛాన్స్ వచ్చింది ద్రావిడ్ వల్లే. ఇంక ఇండియా ఏ టీమ్ లో సంజుకి ఛాన్స్ వచ్చేలా చేసింది కూడా ద్రావిడ్ మాత్రమే. అప్పుడు సంజుకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది. ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేసి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తర్వాత ఆర్ఆర్ టీమ్ కి కెప్టెన్ గా కూడా ప్రమోట్ అయ్యాడు. ఐపీఎల్ లో కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేసి ఇండియన్ టీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యాడు. 2024 T20 సిరీస్ లో సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ లో సంజు శాంసన్ కి ఛాన్స్ అయితే ఇచ్చారు. బాగానే పర్ఫామ్ కూడా చేశాడు. అలా ఎక్కడో ఒక దగ్గర T20 ఫార్మాట్ లో ఇండియా టీమ్ కి ఒక పర్మనెంట్ ప్లేయర్ గా అయితే మారాడు. అయితే ప్రాబ్లం ఏంటి? అంత బాగానే నడుస్తుంది కదా, రీజన్ ఏంటి సంజు శాంసన్ ఆర్ఆర్ టీమ్ కి వదిలేయడానికి? ఇండియాకి సంజు యాజ్